హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో మేము యాక్చువల్గా కోయంబత్తూర్కి ట్రిప్ ప్లాన్ చేసాం. నైట్ ట్రావెల్ చేసి ఎర్లీ మార్నింగ్ కోయంబత్తూర్కి రీచ్ అయ్యాము. మా ప్లాన్ ఏమిటంటే లింగభైరవి టెంపుల్, ధ్యానలింగం, ఇంకా ఆదియోగి స్టాచ్యూ చూడటం. అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీని అడిగితే పార్కింగ్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అని చెప్పారు. అది విన్న వెంటనే మాకు కొంచెం కన్ఫ్యూజన్ అయింది. 3 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ఏంటి, అక్కడి నుంచి మళ్ళీ ఇంత దూరం నడుచుకుంటూ రావాలా అని అనుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా క్లారిటీ కోసం దారిలో కనిపించిన వాళ్ళని అడిగాం, ఆదియోగి శివ స్టాచ్యూ ఎక్కడ ఉంది అని అడిగితే వాళ్ళు మేము శివాలయం గురించి అడుగుతున్నామని అనుకొని మరో రూట్ చెప్పారు. అక్కడ రైట్ తీసుకోండి అని చెప్పారు. అసలు పార్కింగ్ వైపు స్ట్రైట్ వెళ్ళాల్సి ఉండగా మేము వాళ్ళు చెప్పినట్టు రైట్ తీసుకొని వెళ్ళిపోయాం. ఆ టైంకి మేము తప్పు రూట్లో వెళ్తున్నామని కూడా తెలియలేదు. కొంత దూరం వెళ్ళాక ఒక చోట భారీగా జనాలు కనిపించారు. ఎక్కడ చూసినా బస్సులు, కార్లు, వేలాది మంది భక్తులు చేతుల్లో ట్రెక్కింగ్ స్టిక్స్ పట్టుకొని కొండవైపు వెళ్తున్నారు. అప్పుడు మాకు డౌట్ వచ్చింది, ఇది ఏ ప్రదేశం, ఇంత క్రౌడ్ ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం విని మేము ఆశ్చర్యపోయాం. ఇది వెల్లింగరి హిల్స్, దక్షిణ కైలాసం అని చెప్పారు. అప్పటి వరకు మాకు ఈ ప్రదేశం గురించి పెద్దగా తెలియదు. కానీ అక్కడి వాతావరణం, భక్తుల సంఖ్య, అందరి ఉత్సాహం చూసి దీని వెనుక ఏదో ప్రత్యేకత ఉందని అర్థమైంది. నేను ఇంటికి వచ్చాక ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చూశాను. తమిళనాడులోని కోయంబత్తూర్ దగ్గర ఉన్న వెల్లింగరి హిల్స్ను దక్షిణ కైలాసం లేదా సౌత్ కైలాష్ అని పిలుస్తారు. శివభక్తులకు ఇది అత్యంత పవిత్రమైన యాత్రా స్థలాల్లో ఒకటిగా భావిస్తారు. స్థానిక విశ్వాసాల ప్రకారం భగవాన్ శివుడు ఇక్కడ తీవ్రమైన ధ్యానంలో ఉన్నారని, అందుకే ఈ ప్రాంతానికి కైలాసంతో సమానమైన ప్రాముఖ్యత లభించిందని చెబుతారు. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని పిలుస్తారు. ఇక్కడ మొత్తం 7 కొండలు ఉంటాయి. తిరుమలలో 7 కొండలు ఉన్నట్లే ఇక్కడ కూడా 7 కొండలు దాటితేనే చివరిలో ఉన్న శివక్షేత్రం చేరుకోవచ్చు. అందుకే దీనిని 7 హిల్స్ ట్రెక్ అని కూడా అంటారు. స్థానిక పురాణాల ప్రకారం భగవాన్ శివుడు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక స్థితిలో వచ్చి ఈ కొండ శిఖరంపై కొంతకాలం నివసించాడని నమ్మకం. అందుకే ఈ ప్రదేశాన్ని కైలాసంతో సమానంగా భావిస్తూ దక్షిణ కైలాసం అని పిలుస్తారు. 7వ కొండపై ఒక సహజ గుహలో స్వయంభు శివలింగం ఉంటుంది. ఇది సాధారణంగా మనం చూసే పెద్ద గోపురాలున్న ఆలయం కాదు, ప్రకృతి మధ్యలో ఉన్న పవిత్రమైన గుహక్షేత్రం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి ట్రెక్కింగ్ చేస్తారు. ఇది సింపుల్ ట్రెక్ కాదు, మొత్తం అప్ అండ్ డౌన్ కలిపి దాదాపు 15 నుండి 18 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఫిట్నెస్ను బట్టి 8 నుంచి 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పడవచ్చు. చాలామంది రాత్రి ప్రారంభించి తెల్లవారుజామున శిఖరాన్ని చేరుకుంటారు. అందుకే అక్కడ అందరూ చేతిలో స్టిక్స్ పట్టుకొని కనిపిస్తారు. ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అవి చాలా ఉపయోగపడతాయి. ఈ కొండలలో కొన్ని ప్రదేశాల్లో శివుడి పాదముద్రలుగా భక్తులు భావించే గుర్తులు కనిపిస్తాయి. వేలాది మంది యాత్రికులు వాటిని ఎంతో భక్తితో దర్శించుకుంటారు. స్థానిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో వీటికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ట్రెక్ మధ్యలో కొన్ని సహజ నీటి ఊటలు, సునాయిలు ఉంటాయి. ముఖ్యంగా 3వ కొండ దగ్గర, 6వ కొండ దగ్గర నీటి వనరులు ఉన్నాయని యాత్రికులు చెబుతారు. అయినప్పటికీ మీ దగ్గర తగినంత నీరు తీసుకెళ్లడం చాలా ముఖ్యం. సునాయిలు అంటే సహజంగా కొండలలో లేదా రాళ్ల మధ్య నుంచి ఊరే చిన్న నీటి ఊటలు. తమిళంలో సునాయి అనే పదం ఉంది. దాని అర్థం కొండల్లో ఏర్పడే సహజ నీటి కుంట లేదా నీటి ఊట. తెలుగులో దీనిని జలధార, నీటి ఊట, సహజ నీటి వనరు అని చెప్పవచ్చు. టెంపుల్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ప్రాథమిక సదుపాయాలు, పార్కింగ్, కొన్ని దుకాణాలు, విశ్రాంతి ప్రదేశాలు ఉంటాయి. కానీ కొండలపైకి వెళ్తే సదుపాయాలు చాలా తక్కువగా ఉంటాయి. యాత్రా సీజన్లో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తుంటారు. సాధారణంగా ఫిబ్రవరి నుంచి మే వరకు యాత్రా సీజన్గా పరిగణిస్తారు. ఆ సమయంలోనే ఎక్కువ మంది భక్తులు ఈ ట్రెక్ చేస్తారు. మిగతా కాలాల్లో వాతావరణం, అటవీ నియమాల కారణంగా పరిమితులు ఉండకపోవచ్చు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది సాధారణ టూరిస్ట్ స్పాట్ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర. అందుకే శారీరకంగా కూడా కొంత ఫిట్గా ఉండాలి. ఎందుకంటే 7 కొండలు ఎక్కడం అంత ఈజీ కాదు. కొన్ని చోట్ల ఎత్తైన మార్గాలు, రాళ్లతో కూడిన దారులు ఉంటాయి. నిజం చెప్పాలంటే మేము అక్కడికి పొరపాటునే వెళ్ళాం. మా ప్లాన్లో ఈ ప్రదేశం అసలు లేదు. పైగా మా వెంట చిన్న బాబు కూడా ఉన్నాడు. అందుకే అప్పటికప్పుడు అంత పెద్ద ట్రెక్కింగ్ చేయడానికి నేను డేర్ చేయలేకపోయాను. అందువల్ల ఈసారి పైకి వెళ్లకుండా అక్కడి వరకు చూసి తిరిగి వచ్చేసాం. కానీ ఇంటికి వచ్చాక దీని గురించి సెర్చ్ చేసిన తర్వాత దీని హిస్టరీ, ప్రాముఖ్యత, భక్తుల అనుభవాలు అన్నీ తెలుసుకున్నాక ఒకసారి అయినా ట్రెక్ చేయాలని అనిపించింది. నెక్స్ట్ టైం అవకాశం దొరికితే నేను కూడా ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటాను.
మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉంటే, ప్రకృతిని ఆస్వాదించడం ఇష్టమైతే, శివభక్తి పట్ల ఆసక్తి ఉంటే కోయంబత్తూరు వెళ్తే వెల్లంగిరి హిల్స్ని కూడా మీ లిస్ట్లో తప్పకుండా పెట్టుకోండి. మేమైతే ఈసారి వెళ్ళలేకపోయాం, కానీ అట్లీస్ట్ మీరైనా వెళ్ళి ఆ దివ్యమైన అనుభూతిని ఆస్వాదించండి. మీలో ఎవరైనా ఇప్పటికే ఈ ట్రెక్ చేసి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఓం నమః శివాయ.